బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పిల్లలకి చక్కగా మీ యొక్క ఆత్మశక్తిని పెంచుకొనుటకు ఒక యోగా కామెంటరీ ద్వారా యోగము చేద్దాము. మీరందరూ కూడా సైలెన్స్గా, ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి కళ్ళు మూసుకొని కూర్చోండి. ఏదైతే ఈ కామెంటరీలో చెప్తూ ఉన్నామో దాన్ని మీరు మనసు లోపల సంకల్పం చేస్తూ కూర్చోండి. బేహద్ పరం మహాశాంతి. రిలాక్స్ రిలాక్స్ 10 నిమిషాలు ప్రపంచంను మర్చిపోండి. శాంత చిత్తంగా కూర్చోండి. ఈ సమస్త భూమిని, భూమిపైన ఉన్న వాళ్ళందరినీ మర్చిపోయి దేహము, దేహ సంబంధీకులను బుద్ధి ద్వారా వదిలేసి ఈ విధంగా సంకల్పం చేయండి. నేను బేహద్ పరం 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 ఆత్మను. నేను దివ్య ప్రకాశంలో ఉన్నాను. నేను సర్వ కర్మ బంధనాలను విముక్తి చేసుకొని నా స్వస్వరూపంలో స్థిరంగా ఉన్నాను. నేను చాలా హల్కాగా అవుతూ ఉన్నాను. ఒకవేళ ఏదన్నా సంకల్పం వస్తే దీర్ఘ శ్వాస తీసుకొని వదులుతూ తమ అస్తిత్వాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. నేను బేహద్ పరం పరం శ్రేష్టమైన ఆత్మను. నేను పరం పరం బేహద్ మహానాత్మను. పరం లైట్, పరం ప్రకాశము కలిగిన ఆత్మను. నేను ఆత్మ జాగృతమై ఉన్నాను కనుక ఏ యొక్క విఘ్నము, ఏ యొక్క స్మృతి, వేరే భావము నాలోకి రానివ్వటం లేదు. పరమ జ్ఞానంతో నా లోపల ప్రపంచమును మార్చుకున్నాను. నేను పరం ప్రకాశమును నా స్థూల శరీరంలోకి
సూక్ష్మ శరీరంలోకి, కారణ శరీరంలోకి, మహాకారణ శరీరంలోకి ఛార్జ్ చేసుకుంటూ దాన్ని పరంప్రకాశంగా మలుచుకుంటూ ఉన్నాను. కనుక పరంప్రకాశము, పరం లైటు లోకి నేను పూర్తిగా మారిపోతూ ఉన్నాను. నేను ప్రతి సెకండు పరంప్రకాశంలోనే ఉన్నాను. అది నా లోపలికి ప్రసారం అవుతూనే ఉన్నది. నా యొక్క ఆత్మ లోపలికి పరం లైటును ఛార్జ్ చేసుకొనుటకు బేహద్ కళల పరంధామం నుండి బేహద్ శక్తిని, బేహద్ కళల పవర్ని పొందుతూ ఉన్నాను. బేహద్ అలౌకిక శక్తులు నా లోపలికి వస్తూనే ఉన్నాయి. నాకు బేహద్ దాదాజీ, చోటూరాం బాపూజీ, మనందరికీ బేహద్ బీజరూపి ఆత్మలకు పరం లైటును, పరం ప్రకాశమును ప్రదానం చేస్తూ ఉన్నారు. నా ఆత్మ 24 గంటలు ఆయన నుండి పరం ప్రకాశాన్ని తీసుకుంటూ నేను నా యొక్క కర్మ బంధనాలను నెమ్మదిగా వినాశనం చేసుకుంటూ ఉన్నాను, డైల్యూట్ చేసుకుంటూ ఉన్నాను. నాకిప్పుడు కర్మ బంధన నుండి విముక్తి అయినట్లు అనిపిస్తూ ఉంది. నా యొక్క సూక్ష్మ శరీరంలోని 100 ట్రిలియన్ కణాలకు పరం లైట్, పరం ప్రకాశం ఛార్జ్ అవ్వటంతోటే అనంత కాలం నుండి అనంత ఆత్మలతోటి ఏర్పడిన కర్మ బంధనాలు, రికార్డింగ్ అయిన విషయ వాసనలు, నెగిటివ్ వైబ్రేషన్స్ ఈ టైంలో సమాప్తం అవుతూ ఉన్నాయి అని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా తేలికగా
ఒక్కసారే అయిపోయినట్లు అనుభూతి అవుతూ ఉంది. ఇది దూది పింజరం లాంటి తేలికగా అయిపోతూ ఉన్నందున నా కర్మ బంధనాలు సమాప్తం అయినవి అని పరం శక్తులన్నీ వీటిని క్లీన్ చేసినవి అని ఫీల్ అవుతూ ఉన్నాను. నా మనసులో ఉన్న ద్వంద్వత్వము సమాప్తం అయినది. నా మనసులో ఉన్న అంధకారము సమాప్తమైపోయింది. నాలోకి వచ్చిన పరం లైట్ అనంత సమయం నుండి ఉన్న అంధకారమును సమాప్తం చేసింది. అనంత కాలం నుండి అనంత సంస్కారాలను కూడా తుడిపేసుకుంటూ ఉన్నాను. నా ఆరా లోపల పూర్తిగా పరమ లైట్ ఛార్జ్ అయిపోయినది. శరీరమునకు 3 అడుగుల దూరం వరకు పరం ప్రకాశము యొక్క సర్కిల్ తయారైపోయినది. ఈ యొక్క పరం ప్రకాశము యొక్క కవచం లోపల అనంత శక్తుల లోపల నేను పరం లైట్ పరం ప్రకాశం లోపల ఉన్నాను. నా ఆరా లోపల ఉన్న నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ వైబ్రేషన్స్, కోరికలు, అనేక జన్మల వాసనలు వాయుమండలం నుండి వచ్చిన నెగిటివ్ వైబ్రేషన్స్, అన్య వ్యక్తుల ద్వారా సాంగత్యం ద్వారా వచ్చిన నెగిటివ్ వైబ్రేషన్స్ను సమాప్తం చేసుకుంటూ ఉన్నాను. నా అనంత శక్తుల ద్వారా ఇవన్నీ ఖతమైపోయినవి. నేను ప్యూర్ వైట్ లైట్ ప్రకాశ స్వరూప ఆత్మగా సంపూర్ణ పరం ప్రకాశం పరం లైట్ను వైట్ లైట్లోకి మారిపోయి ఉన్నాను. నేనిప్పుడు బేహద్ పరంపిత యొక్క పరం ప్రకాశంలోకి వెళ్ళుటకు మన్ బుద్ధి ద్వారా నా దివ్య శరీరంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాను. బేహద్ పరంపిత నా యొక్క రచయిత
బేహద్ పరంపిత నాకు అనంత శక్తులను ప్రదానం చేస్తూ ఉన్నారు. బేహద్ పరంపిత ప్రతి సెకండు నాతోనే ఉన్నారు. వారి యొక్క అనంత శక్తులు నాతో ఉన్నాయి అని అనుభవం అవుతూ ఉంది. నేనిప్పుడు జీవన మృత్యువులు, గెలుపు ఓటముల నుండి అతీతంగా అయి ఉన్నాను. టైము, స్పేస్ మరియు స్పీడు నుండి అతీతంగా అయ్యి బేహద్ కళల పరంధామంలోకి ప్రయాణం అవుతూ ఉన్నాను. దీనికోసం బేహద్ శక్తులను నింపుకున్నాను. నేను ప్రతి సెకండు బేహద్ పరంపితతోటి ఉంటూ బేహద్ పరంపిత యొక్క బేహద్ పరం సముద్రంలోకి, ఆనందం అనే సముద్రంలోకి చేరుకుంటూ ఉన్నాను. అది బేహద్ కళల పరంధామము. అది బేహద్ పరం ప్రకాశ సముద్రము. నేనిప్పుడు తెల్లగా పాలలాంటి ప్రకాశము గల సముద్రం లోపలికి దిగుతూ ఉన్నాను. ఇక్కడ బేహద్ పరంపిత యొక్క నిరాకారీ రూపము, ఆకారీ రూపము తోటి నేను కనెక్ట్ అయి ఉన్నాను. నేను బేహద్ ఖుషీగా ఉన్నాను. బేహద్ ఆనందము, బేహద్ ఖుషి, బేహద్ పరం శాంతి అంతా నా దివ్య స్వరూపంలోకి వ్యాపిస్తూ ఉంది. ఇక నాకు దుఃఖము, టెన్షను, బాధలు, చింతలు ఏమీ లేవు. కేవలం పరమానందమే పరమానందం. నేను బేహద్ పరంపితను స్మృతి చేస్తూ ఆయనతోటే కనెక్షన్ జోడించుకొని ఉండిపోయాను. నేను బేహద్ కళల పరంధామంలో సత్యమైన ప్రేమ భావనతో, పరం పవిత్ర స్వరూపముతో బేహద్ పరంపితను స్మృతి చేస్తూ ఉన్నాను. హే బేహద్ పరంపిత,
మీరు ప్రతి సెకండు మాకు అనంత శక్తులను ప్రసారం చేస్తూ మమ్ములను విషయ వాసనలనే సముద్రం నుండి దూరంగా ఉంచండి. కామనలు, కర్మ బంధనాలు అనే సముద్రంలోకి మునిగిపోకుండా రక్షిస్తూ ఉండండి. ఇక మా బాధ్యత అంతా నీదే తండ్రి, నీపైనే ఉన్నది తండ్రి. మమ్ములను మీరు ఎక్కడ ఉంచుతారో అక్కడే ఉండుటకు మేము రెడీగా ఉన్నాము. మేము నీ యొక్క పిల్లలము, మీ యొక్క అంశలము, నీ వారసులము. మమ్ములను వదలకు తండ్రి. మేము ఈ అవినాశి పరం ప్రకాశమును పొందుతూ పరం లైట్ ఆత్మలుగా సదా విశ్వ పరివర్తన కోసం శక్తిని, యుక్తిని ఇవ్వండి. మేమే మీ యొక్క సంకల్పంతోటే రచయించబడిన బేహద్దు పిల్లలం. సంకల్పంతోటే అనంత సృష్టిని తయారు చేసే బేహద్ రచయిత యొక్క రచనము. హే దాదాజీ, మీరు అవినాశి అమరలోకాన్ని తయారు చేయుటకు పంచతత్వాలుగా మారిపోయిన మల్టీ యూనివర్సును బాగు చేయుటకు సాకారంగా వచ్చి మమ్మలను క్రియేషన్ చేశారు. మా లోపల మీ యొక్క శక్తులు, మీ యొక్క గుణాలే ఉన్నాయి. మమ్ములను విశ్వ పరివర్తనకు, విశ్వ కళ్యాణమునకు ఉపయోగించుకుంటూ ఆ యొక్క కార్యక్రమమును మా ద్వారా మీరే చేయించుకుంటున్నారు అని నమ్ముతూ ఉన్నాము. అనంత శక్తులను జాగృతం చేసుకుంటూ ఉన్నాము. కనుక మేము ఇప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్గా అయ్యి అహం బ్రహ్మస్మి స్వరూపంలో ఆ పరబ్రహ్మ శక్తిలో ఉన్నాము. నా యొక్క అంతఃకరణము శుద్ధి అయిపోయినది. పరం లైట్, పరం ప్రకాశంతో శుద్ధమైపోయింది. నా మనసు, బుద్ధి, సంస్కారము పరివర్తన అయిపోయినది. అనంత కాలం నుండి
నాలో ఉన్న అజ్ఞానం నష్టమైపోయినది, నశించిపోయినది. నాలోని చెడు అంతా ఖతమైపోయింది. ఈర్ష, ద్వేషము, కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలు అన్నీ సమాప్తమైపోయినవి. చంచలత్వమైన నా మనసు స్థిరమైనది. నేను బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క శక్తితో మాస్టర్ సర్వశక్తివాన్ అనే సంకల్పంతో నాలోని తమో ప్రధానాన్ని సమాప్తి చేసుకున్నాను. నెగిటివ్ని తుడిచేసుకున్నాను. నేను బేహద్ ప్రపంచంలోకి, బేహద్ కళల పరంధామంలోకి మీతో పాటే నడవాలి. ముందు విశ్వ పరివర్తన చేసి విశ్వ కళ్యాణం చేసి విశ్వంలోని ఆత్మలకు ముక్తి, జీవన్ముక్తి ఇచ్చుటే కార్యక్రమమును చేస్తూ ఉన్నాను. నేను స్వస్థితితో పాటు ముందుకు సాగుతున్న ఆత్మను. నేను పరం చైతన్య స్వరూపంలో ఉన్న ఆత్మను. నేను పరం దివ్య ఆత్మను అనే నమ్మకంతోటే అసంభవాన్ని కూడా సంభవం చేయగలుగుతూ ఉన్నాను. ఇది తండ్రి నీ యొక్క అపారమైన ప్రేమయే. నీ శక్తితోటే ఎన్ని మాయ పరీక్షలు వచ్చినా మేము పడిపోకుండా, పాపిగాను దోషులంగాను భావించకుండా నీ పిల్లలుగా, బేహద్దు ఆత్మలుగా, దివ్య ఆత్మలుగా స్ఫూర్తిని తీసుకొని విశ్వ సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మీ ప్రేమయే మాకు శక్తిలాగా పనిచేస్తూ ఉంది. ఈ శక్తియే విశ్వమును మారుస్తూ ఉంది. హే పరమాత్మ, హే పరంపిత, నేనిప్పుడు ప్రేమ సాగరినిలోని ప్రేమ లోపలికి మునిగిపోయిన ప్రేమ స్వరూప ఆత్మగా భావిస్తూ ఉన్నాను. తండ్రి, నా అనన్యమైన ప్రేమ నీ ఒక్కనితోటే ఉన్నది. ఇంకెవరు, అన్యులెవరూ నా మనసులో లేరు ప్రభు. నా మనసు ఎవరిపైనా లేదు తండ్రి. ఏ దేవీ దేవతలపైన కానీ, ఏ మనుషులపైన కానీ లేనే లేదు. నేను బేహద్దు పరమపిత
ఆల్మైటీలోనే ఇమిడిపోయి ఉన్నాను. నా లోపల ఇన్ఫనైట్ బేహద్ బాప్ అయిన పరబ్రహ్మ పరమేశ్వరుడే నిండి ఉన్నాడు. ఇప్పుడు నేను మీ యొక్క శక్తితోటి చోటూరాం బాపూజీ ద్వారా పొందిన పరం లైట్ తోటి మల్టీ యూనివర్స్ వరకు ఉన్న నెగిటివ్ని తొలగిస్తూ బేహద్ పరం లైట్ను, పరం ప్రకాశమును వ్యాపింపచేస్తూ ఉన్నాను. బ్రహ్మాండము మొదలుకొని గెలాక్సీ, యూనివర్స్, మల్టీ యూనివర్స్ వరకు ఉన్న వాయుమండలంలోని నెగిటివ్ను, లోటుపాట్లను ఖతం చేస్తూ ఉన్నాను. తండ్రి, మీ యొక్క అలౌకికమైన శక్తితో అలౌకికమైన ప్రపంచమును పరివర్తన చేస్తూ ఉన్నాను. నా యొక్క ప్రతి సంకల్పము బేహద్దు కళ్యాణమునకు, విశ్వ పరివర్తనకు, విశ్వ ఉద్ధరణకు సాకారం చేస్తూ ఉన్నాను. హే పరమాత్మ, హే పరంపిత, నాలోని అంతర్ప్రపంచం పూర్తిగా అవ్యక్తమై పరం ప్రకాశంతో పరం పవిత్రంగా మారిపోయినది. నేనిప్పుడు నా సంకల్పంతో బేహద్కే బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है అనే స్వరూపంతో భూలోకంలోని ఆత్మలనే కాకుండా భువర్లోకం, స్వర్గలోకం, జనలోకం, తపలోకం, మహర్లోకం, బ్రహ్మలోకంలో ఉన్న మాయ ప్రపంచమును పరివర్తన చేస్తూ ఉన్నా. ఇంకా పూర్తిగా విష్ణుపురిని, శివపురిని కూడా అలౌకికం, దివ్యంగా కావాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాను. అనంత అనంత బ్రహ్మాండాలను, అనంత అనంత గెలాక్సీలను, అనంత అనంత యూనివర్సులను బేహద్ విశ్వ పరివర్తన అనే సంకల్ప శక్తితోటి పరివర్తనకు యోగదానం చేస్తూ ఉన్నాను. సృష్టి పరివర్తన, విశ్వ పరివర్తన తప్పకుండా జరిగే తీరుతుంది, జరిగిపోతుంది. పరం శాంతి వైబ్రేషన్స్ సమస్త బ్రహ్మాండంలోకి వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అనంత కోటి విశ్వాలలోకి పరం మహాశాంతి వ్యాప్తి చెందుతూ ఉంది.
బేహద్దు విశ్వ పరివర్తన సంకల్పంతో భారతదేశం లైట్ హౌస్గా, విశ్వ గురువుగా మారిపోతూ ఉంది. నేను ప్యూర్ వైట్ లైట్గా అయిపోతూ ఉన్నాను. నేనున్న స్థానము, నేనున్న ప్రదేశము పరం లైట్ హౌస్గా అయిపోతూ ఉంది. నా అస్తిత్వము పరం లైట్గా పరివర్తన అవుతూ మహాపరివర్తన నలుమూలలా జరిగిపోతూ ఉంది. మహాకారణ ప్రపంచం కూడా పరం లైట్గా అయిపోతూ ఉంది. హయ్యర్ డైమెన్షన్ నుండి ఈ బ్రహ్మాండంలోకి వచ్చిన ఆత్మలందరికీ పరమ కళ్యాణము, మహా కళ్యాణము జరగాలి అని సంకల్పం చేస్తూ ఉన్నా. ఆత్మలందరూ పరం గతిని పొందురుగాక. సర్వజీవులకు కళ్యాణము జరుగుగాక. మహాపరివర్తన, పరం శాంతి అనే సంకల్పము చేస్తూ ఉన్నాను. ఈ మృత్యులోకమే అమరలోకంగా, అవినాశి ప్రపంచంగా మారిపోవుగాక. అందరూ పరం సుఖంగా, పరమానందంగా, సంపూర్ణ ఆరోగ్యంగా, సంపన్నంగా, సమృద్ధిగా అగురుగాక. బేహద్ బేహద్ పరం 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 మహాశాంతి మహాశాంతి మహాశాంతి. ప్రతి ఒక్కరూ కూడా పొందుదురుగాక. బేహద్ పరం